మన లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అంటే ఒక బేసిక్ గా హెచ్టిటిపి సర్వర్ ని ఎట్లా క్రియేట్ చేద్దాం అన్న దాని గురించి నేర్చుకున్నాం అనమాట. ఇది బేసిక్ ఏంటంటే ఇది కొంచెం కష్టం ఉంటుంది మన హెచ్టిటిపి సర్వర్. సపోజ్ ఈ సర్వర్ మనం రన్ చేసినాం కదా, అండ్ ఈ కోడ్ మొత్తం కూడా మీకు గిట్ హబ్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మై ఫస్ట్ నోడ్ యాప్ అని. సో ఇక్కడ మనకి ఈ కోడ్ అంతా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 1 అంటే ఏంటంటే ఈ రోజు క్లాస్ నెంబర్, నేను ఫస్ట్ డే కాబట్టి 1 అని పెట్టా. తర్వాత ఆ మన ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నామో హెచ్టిటిపి సర్వర్ గురించి దాన్ని, ఇప్పుడు సపోజ్ మన రోజుల్లో 2-3 టాపిక్లు మాట్లాడుకుంటే అందులో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందో దాని పేరు పెడతాం ఇండెక్స్ డాట్ జేఎస్. ఈ విధంగా మీరు ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒకసారి ఈ కోడ్ ని రన్ చేస్తా. ఈ కోడ్ ని రన్ చేయాలంటే అంతే, మళ్ళీ 1/http సర్వర్, జస్ట్ ఆ ఫైల్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోండి, జస్ట్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోయింది, ఇండెక్స్ డాట్ జేఎస్. ఇట్లా మన లోకల్ హోస్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా అవుట్పుట్ వస్తుంది. అదే సేమ్ మనం ఇప్పుడు దాన్ని పోస్ట్ మ్యాన్ లో ట్రై చేసినా గానీ మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ లో కూడా మనం రిక్వెస్ట్ హిట్ చేయగానే మనకి ఆటోమేటిక్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది అనమాట. 208 మిల్లీ సెకండ్స్ లో మనకి రిక్వెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే కానీ మనం మన ఎక్స్ప్రెస్ తో ఎట్లా చేయాలి అన్న దాని గురించి చూద్దాం. ఇది మన ఎక్స్ప్రెస్ తో చేయడం వల్ల ఏంటంటే, ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే అది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అక్కడ మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి అనమాట. వై ఎక్స్ప్రెస్ అంటే నేను ఇక్కడ కూడా ఒకటి రాస్తాను, క్రియేట్ హలో వరల్డ్ అయింది, రన్ లోకల్ హోస్ట్. ఇక్కడ మీకు వై ఎక్స్ప్రెస్ అని అయి ఉండొచ్చు. సో మనకి ఎక్స్ప్రెస్ కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి. వై ఎక్స్ప్రెస్ ఓవర్ హెచ్టిటిపి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆల్రెడీ హెచ్టిటిపి సర్వర్ ఆ జాబ్ చేస్తుంది కదా, మనకి ఎక్స్ప్రెస్ తోనే ఎందుకు చేయాలి, ఇది చేయొచ్చు అని. దానికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తా, ఎట్లా చేయాలి ఏంటి, ఎందుకు మనం ఎక్స్ప్రెస్ వాడితే మనకి బెనిఫిట్, వేరే వేరే వాటితో పోల్చుకుంటే మనకి ఎందుకు ఇది బెనిఫిట్ అనేది కూడా చెప్తా. సో ఇది ఫస్ట్ ఏంటంటే మనం నేను కూడా చెప్పిన ఆల్రెడీ. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనం ఏమంటే ఎవ్రీథింగ్ మనం మాన్యువల్ గా సెటప్ చేయాలన్నమాట. ఇక్కడ మన ఇది హెచ్టిటిపిలో, అదే మన ఎక్స్ప్రెస్ లో ఏంటంటే మనం చాలా సింపుల్ గా అయిపోయింది. సో ఫస్ట్ నేను క్రియేట్ చేసిన తర్వాత చెప్తే ఇంకా మీకు ఈజీగా అర్థమైంది. దీని పేరు ఏం పెడుతున్నా అంటే ఎక్స్ప్రెస్ సర్వర్ ఇండెక్స్ డాట్ జేఎస్. సేమ్ ఇదే సింటాక్స్ వాడి నేను ఫైల్ నేమ్ పెట్టేసా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఎక్స్ప్రెస్ కావాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం హెచ్టిటిపి అనేది, హెచ్టిటిపి ప్యాకేజ్ ఏంటంటే మనకి బై డిఫాల్ట్ గా మన దాంతో పాటు వస్తుంది, మన సిస్టమ్ తో పాటు వస్తుంది. మన ఏదైతే మనం నోడ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినాం కదా దాంతో పాటు మనకి బై డిఫాల్ట్ గా వస్తుంది. కానీ అదే మనకి ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ అనేది ఏంటంటే ఇది థర్డ్ పార్టీ ప్యాకేజ్ అనమాట. ఇది మనకి ఇన్బిల్ట్ రాదు, అందుకోసమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేయాలంటే చాలా సింపుల్. జస్ట్ మనం నేను ఇక్కడ సర్వర్ ఆఫ్ చేయడానికి ఇక్కడ కంట్రోల్-C అని కొడుతున్నా. మీరు విండోలో అయితే కంట్రోల్-Z, అట్లా మీరు లైనక్స్ లో అయితే కంట్రోల్-Z కంట్రోల్-C సంథింగ్ ఉంటుంది కీవర్డ్, మీరు చూడండి. జస్ట్ టెర్మినేట్, హౌ టు టెర్మినేట్ అని కొడితే కంట్రోల్-G అని కొడితే సర్వర్ స్టాప్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తే అన్రీచబుల్ అని వస్తుంది, కుడ్ నాట్ సెండ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఎర్రర్ కనెక్షన్ రిఫ్యూజ్ అంటే మన సర్వర్ ని ఆఫ్ చేసినట్టు. అది సపోజ్ మళ్ళీ ఒకవేళ సర్వర్ ని అప్ చేసా అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను సర్వర్ ని మళ్ళీ అప్ చేయగానే ఇప్పుడు నేను రిక్వెస్ట్ సెండ్ చేస్తే నాకు వచ్చేసింది. మళ్ళీ నేను కంట్రోల్-C కొడుతున్నా, కంట్రోల్-C కొట్టగానే రిక్వెస్ట్ కాగా మన సర్వర్ డౌన్ అయిపోయింది. సర్వర్ డౌన్ అయిపోవడం అంటే ఒక సిస్టమ్ అవైలబుల్ లేకపోతే సర్వర్ లో ఏదైనా ఇష్యూ వస్తే సర్వర్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు మన సర్వర్ డౌన్ అయిపోయింది, మనం ఆపేసిన. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ ని ఇన్స్టాల్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తే జస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పా కదా మనం ఎన్పిఎం వాడతామని, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఎన్పిఎం ఇన్స్టాల్ అని పెట్టండి. ఇన్స్టాల్ అని పెట్టి ఎక్స్ప్రెస్ మనకి ఏదైతే ప్యాకేజ్ కావాలో అది. ఈ విధంగా అయినా మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఇక్కడ నేను ఇక్కడ పెట్టా. ఈ కమాండ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సేవ్డ్ ఇవ్ అని ఉంటుంది, అండ్ సేవ్ ఒకళ్ళ అంటే ఇది ఆ రెస్పెక్ట్ దానికి. ఒకవేళ గ్లోబల్ అయితే G అని ఉంటుంది, అని గ్లోబల్ అని పెడితే మనకి గ్లోబల్ గా సెట్ అవుతుంది.
ఇలా కాకుండా మనం షార్ట్ ఎండ్ లో సింటాక్స్ ఏంటంటే ఎన్పిఎం ఐ, అంటే ఇన్స్టాల్ పేజెస్ లో ఐ పెడతాం, ఇక్కడ ఎక్స్ప్రెస్ అని పెడతాం, ప్యాకేజ్ ఇస్తాం, ప్యాకేజ్ నేమ్ మాత్రం ఫుల్ ఇవ్వాలి, దానికి షార్ట్ కట్ ఐఫెన్ జీ. ఎట్లయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకున్నా మనకి సరిపోయింది. మనం బై డిఫాల్ట్ గా మనం డిఫాల్ట్ గా మనం పెట్టినా కానీ మనం అది డిఫాల్ట్ గా మనం ఏం పెట్టకపోయినా కానీ అది ఆటోమేటిక్ గా మనకి ఆ రెస్పెక్టివ్ డైరెక్టరీకి ఇన్స్టాల్ చేసేసిద్ది అనమాట. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక మనం ఇది సింటాక్స్, ఇదేమో షార్ట్ కట్, ఇదేమో షార్ట్ కట్ సింటాక్స్ అనమాట. ఇదేమో మనకి గ్లోబల్ పెడితే ఏంటంటే మన త్రూ అవుట్ మన సిస్టమ్ లో ఎక్కడ పెట్టినా కానీ ఇన్స్టాల్, మన సిస్టమ్ లో ఎక్కడ పెట్టినా కానీ, సపోజ్ ఇక్కడ మనం గ్లోబల్ అని ఇన్స్టాల్ చేస్తే మనం వేరే టెర్మినల్ ఓపెన్ చేసినా కానీ మనకి సరిపోయింది అనమాట. అట్లా కాకుండా మనం సేవ్డ్ ఇవన్నీ పెడితే ఒక డెవలప్మెంట్ డిపెండెన్సీస్ కొన్ని ఉంటాయి మన టెస్టింగ్ సంబంధించినవి. ఇదేమో డెవలప్మెంట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. డెవలప్మెంట్ డిపెండెన్సీస్ డెవలప్మెంట్ డిపెండెన్సీస్ కి మనం ఇది యూజ్ చేస్తాం. ఇదేమో గ్లోబల్ గా మనం చేయాలంటే మనం అంటే గ్లోబల్ గా అంటే ఒకసారి ఇన్స్టాల్ చేస్తే మనకి ఎక్కడ మనం చేసినా కానీ మనకి ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మనం ఏవి ఇవ్వకుండా జస్ట్ కొట్టేస్తే ఏంటంటే మన దాంట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 3 types 1 2 గ్లోబల్. అదే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జస్ట్ npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. మనం నేర్చుకోవాల్సిన ఆర్డర్ ఏంటంటే రివర్స్ ఆర్డర్ పెట్టాను నేను. ఇక్కడ 1 2 ఇదేమంటే మనకి ఓన్లీ డిపెండెన్సీస్ అంటే మన ప్రొడక్షన్ లో డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా కదా, ఇక్కడ మనకి ప్యాకేజెస్ లో 2 types ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఒక డిపెండెన్సీస్, ఇంకోటి ఏమో డెవ్ డిపెండెన్సీస్ అని ఉంటాయి. ఇప్పుడు అది రాలేదు, ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశాక వచ్చింది. నేను అప్పుడు తర్వాత క్లియర్ గా మీకు అర్థమవుతుంది, అప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఇన్స్టాల్ చేస్తేనేమో ప్రొడక్షన్ దాంట్లో అయితే, ఇదేమో డెవలప్మెంట్ కి, ఇదేమో గ్లోబల్ లెవెల్ కి. వీటిని షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ దానికి షార్ట్ కట్ ఇది ఏం లేకుండా ఇస్తే ఫస్ట్ దానికి షార్ట్ కట్, రెండో దానికేమో ఇట్లా ఈ విధంగా షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను npm ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ యూజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. ఇది ఎందుకంటే నాకు ప్రొడక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని కొట్టా, ఎంటర్ చేశా. ఇన్స్టాల్ చేయగానే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేయగానే చూసారు ఇక్కడ నాకు డిపెండెన్సీస్ లో ఆటోమేటిక్ గా నాకు ఎక్స్ప్రెస్ అనేది వచ్చేసింది. అదే నేను ఇప్పుడు ఒకవేళ సేవ్ అని యూజ్ చేస్తా, ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్యాకేజ్ ని నేను ఇన్స్టాల్ చేస్తాను. స్వాగర్ అనేది ఓన్లీ డెవలప్మెంట్ కి సంబంధించింది. జస్ట్ స్వాగర్ అని చెప్పి నాకు ఎగ్జాక్ట్ గా ప్యాకేజ్ నేమ్ కూడా తెలియదు. సో నేను జస్ట్ స్వాగర్ అని మెన్షన్ చేసి చూద్దాం మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందా లేకపోతే వర్క్ అవుతుందా అని. సో అది కొంచెం టైం తీసుకున్నది, అన్నిటిని చెక్ చేసి మనకి అనేది అది డౌన్లోడ్ చేస్తుంది అనమాట. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఎందుకంటే స్వాగర్ వచ్చేసి మనం ప్రొడక్షన్ లో రిలీజ్ చేయం, డెవలప్మెంట్ లోనే చేస్తాం. మనకి అసలు సో ఇక్కడ చూసారు ఇక్కడ డెవ్ డిపెండెన్సీస్ వచ్చింది. ఈ డిపెండెన్సీస్ ఏంటంటే మనం ఎక్స్టర్నల్ గా యూజ్ చేసే ప్యాకేజెస్ ని డిపెండెన్సీస్ అని. మనం npm js org ఉంది కదా, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయని. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏమో ప్యాకేజెస్ ఏమో మనకి అప్లికేషన్ తో పాటు వెళ్తాయి. ఇప్పుడు డెవలప్మెంట్ టెస్టింగ్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ లో మనం డిప్లాయ్ చేయాల్సి ఉంది. అందుకోసం ఇక్కడ మనకి 2 categories ఉంటాయి. ఇవేమో మన అప్లికేషన్ ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేస్తామో వాటితో పాటు వస్తుంది. ఇవి ఏంటంటే మనకి జస్ట్ డెవలప్మెంట్ పర్పస్ లో మాత్రం హెల్ప్ అవుతుంది. మనకి ప్రొడక్షన్ లోకి మనకి ఈ అనేది లోడ్ అవ్వవు అనమాట. అది డిఫరెన్స్. ఈ విధంగా మనం ప్యాకేజ్ యాడ్ చేస్తాం. మనం ఒకసారి ప్యాకేజ్ యాడ్ చేయగానే మీరు ప్యాకేజ్ డాట్ జేసన్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ప్రెస్ వర్షన్. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, అది అప్ టు యూ.
అందుకే మనం చెప్పాం ప్యాకేజెస్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మనం ఇంకా ఫ్యూచర్ లో దీంట్లో ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ప్రెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకు ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేయాలి. సర్వర్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ చాలా సింపుల్ అనమాట. మనం పెద్ద కష్టపడక్కర్లేదు, జస్ట్ ఎక్స్ప్రెస్ అంటే సరిపోతుంది. అదే మనం ఇక్కడ సర్వర్ ని క్రియేట్ చేయడానికి ఎంత కోడ్ రాసిన హెచ్టిటిపి ఈ కోడ్ అంతా రాసిన ఒక సర్వర్ ని క్రియేట్ చేయడానికి, కానీ ఇక్కడ మనకి అవసరం లేదనమాట. ఇట్లా మనం చేయాలంటే ఇక్కడ ప్రతి దానికి ఒకటి క్రియేట్ చేయాలి. అది చాలా హిక్టిక్ వర్క్. మనకి సింప్లిఫై గా ఇట్లా జస్ట్ ఒక లైన్ లో మనకి సర్వర్ మనం క్రియేట్ చేసేసినాం. తర్వాత ఒక పోర్ట్ నెంబర్ మనం చెప్పాం కదా, మనం ప్రతి దానికి ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. మీరు మనం ఏదైనా ఇవ్వచ్చు, 3000 ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వచ్చు. మనం ఏది అయిపోతే బై డిఫాల్ట్ గా హలో మనం ఏమైపోతే అది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ తీసుకుంటుంది. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ నాకు తెలిసి 80 అనుకుంటా. దీనికైతే 80 300 అనుకుంటా. మన సర్వర్ లో చేసినప్పుడు అయితే 80 వస్తుంది అనుకుంటా లోకల్ సర్వర్ కి అయితే. 6000 కూడా ఇవ్వచ్చా? 6000 కూడా ఇవ్వచ్చా? 3000 అట్లా ఉంటుందా? ఏదైనా ఇవ్వచ్చు. అది అప్ టు విషయం. ఇప్పుడు మనకి హెచ్టిడిపి కంటే 80 అని ఉంటుంది, హెచ్టిడిపిఎస్ కి అయితే 443 అని ఉంటుంది పోర్ట్ నెంబర్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఉంటుంది. మనకి నోట్ జేఎస్ లో ఎక్స్ప్రెస్ లో అయితే మనకి 3000 అనేదాన్ని కామన్ గా యూజ్ చేస్తాం పోర్ట్ నెంబర్. ఒకవేళ ఇది కాకపోతే నీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకో, 1 2 3 4 ఇచ్చుకో, అప్ టు యూ. బట్ స్టాండర్డ్ గా అయితే డిఫాల్ట్ గా ఇది యూజ్ చేస్తారు అనమాట మన కాడ. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ ని క్రియేట్ చేద్దాం. జస్ట్ బేసిక్ ఏదైతే మనం చేస్తామో ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్వర్ డాట్ గెట్ అయితే గెట్, పుట్ అయితే పుట్టు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం నెంబర్ స్పెసిఫై చేస్తాం. లైక్ ఇక్కడ మనం గెట్ అనే స్పెసిఫై చేయలేదు. ఇక్కడ మనం అయితే మన రిక్వెస్ట్ టైప్ ని చేస్తున్నాం అనమాట. అదేంటంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇవి మేజర్ గా వాడతారు. మనకి ఇవి కాకుండా వాడే కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ గెట్ దాని గురించి మనం క్లియర్ చెప్తే ఫస్ట్ అయితే మనం బేసిక్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గెట్ అని పెట్టేసిన స్లాష్ అంటే ఏంటంటే స్టాండర్డ్ అనమాట. లైక్ ఇట్లా మనం లోకల్ హోస్ట్ స్లాష్ అంటాం కదా, డిఫాల్ట్ గా స్లాష్ ఏది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా మనం తీసుకున్నాం. సేమ్ మళ్ళీ ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి రిక్వెస్ట్ వస్తుంది, తర్వాత మనకి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెండు మనకి వస్తాయి అనమాట, రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇక మనం ఏం చేస్తామంటే రెస్పాన్స్ డాట్ సెండ్ అని మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం సెండ్ చేస్తాం. హలో వరల్డ్ ఫ్రమ్ నోడ్ జేఎస్, హలో వరల్డ్ ఫ్రమ్ నోడ్ జేఎస్ అని పెట్టేసుకుంటే సరిపోయింది. ఇక్కడ మనం ఒక రిక్వెస్ట్, ఇది రిక్వెస్ట్ క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడ క్రియేటింగ్ ఏ గెట్ రిక్వెస్ట్, ఇక్కడ మనం ఒక గెట్ ఎండ్ పాయింట్ అనుకోండి, రిక్వెస్ట్ ఒక గెట్ ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేసాం విత్ స్లాష్ యాజ్ నేమ్, ఒక స్లాష్ యాజ్ నేమ్ లెక్క మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మన సర్వర్ ని అప్ చేయాలి కాబట్టి మన సర్వర్ ని లిజన్ చేయాలి. దానికోసం మన సర్వర్ డాట్ లిజన్ అని పెట్టేసి మన పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. మనం అక్కడైతే ఎట్లయితే పోర్ట్, ఇది ఏంటంటే స్టాండర్డ్ సింటాక్స్. మీరు ఇదే ఎందుకు రాయాలని మీకేం డౌట్ వద్దు. ఇది మనం స్టాండర్డ్ గా ఒక సర్వర్ ని మనం క్రియేట్ చేసే సింటాక్స్ ఫ్లో అనమాట. మనం ఇక్కడ నేను రాసేసి కన్సోల్ డాట్ సర్వర్ మన ఇక్కడ నేను ఏదైతే మెసేజ్ వేసానో ఆ మెసేజ్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం. సరిపోయింది. ఇక్కడ మేము పెట్టేసాం. ఈ విధంగా మన సర్వర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం చూసారా ఎంత సింపుల్ గా రాసాం. ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ లెక్క ఉంది, ఇక్కడ మన సింపుల్ లెక్క ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మిడిల్ వేర్ అవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అవి మనం అప్కమింగ్ దాంట్లో మనం నేర్చుకుంటాం. మనకి బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ హెచ్టిటిపి సర్వర్ లో చాలా ఫంక్షన్ మిస్ చేస్తే అందుకోసం వీళ్ళు ఎక్స్ప్రెస్ అనేది ఒకటి తీసుకుని వచ్చారు. అండ్ ఎక్స్ప్రెస్ అనేది తీసుకొని రాకుండా కూడా బాగా ఫేమస్ చేసి, ఇప్పుడు మెరిన్ లో మనకి ఈ అంటే ఏంటిది, ఎక్స్ప్రెస్ కదా. అంటే ఈ జస్ట్ ఒక లెటర్, ఒక పాపులర్ టెక్నాలజీ స్టాక్ లో ఈ అని ఉందంటే ఎక్స్ప్రెస్ మనకి ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు మనం చిన్న అప్లికేషన్ చేసాం కాబట్టి మనకి పెద్ద తేడా ఏమి అనిపిద్దు. మనం అదే ఒక పెద్ద అప్లికేషన్ చేస్తే మనకి ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి తెలిసిద్ది అనమాట. మన అది అప్కమింగ్ మనం దాంట్లో మనం నేర్చుకుంటాం అది ఎట్లా చేయాలి ఏంటని.
ఓకేనా? ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే అడుగు. సర్వర్ డాట్ లిజన్ అనేది ఒక మెథడా మనం యూజ్ ఈ చేసి? ఎక్స్ప్రెస్ లో ఒక మెథడ్ అనమాట. అంటే సర్వర్ కి రిక్వెస్ట్లు వస్తుంటాయి కదా, ఇన్కమింగ్ రిక్వెస్ట్లు, వాటన్నిటిని ఈ పోర్ట్ లో లిజన్ చేస్తుంటది. ఓకే. ఓకే. బేసిక్ సర్వర్ క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ సింటాక్స్ ఇప్పుడు మనం చూసింది. ఇది మనం ఒక బేసిక్ ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ ని నోడ్ జేఎస్ లో క్రియేట్ చేయడానికి ఇది ఒక స్టాండర్డ్ సింటాక్స్. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఎట్లా అంటే నేను నోడ్ అని రాస్తా, టు ఎక్స్ప్రెస్ సర్వర్ ఇండెక్స్ డాట్ జేఎస్. ఇట్లా నేను క్లిక్ చేయగానే మన సర్వర్ రన్ అయింది అనమాట, ఏ ఇష్యూ లేకుండా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసారా హలో వరల్డ్ ఫ్రమ్ నోడ్ జేఎస్ అని వచ్చింది. అది ఇప్పుడు నేను సేమ్ ఇదే రిక్వెస్ట్ ని నేను హిట్ చేస్తే ఇక్కడ చూసారా హలో వరల్డ్ ఫ్రమ్ నోడ్ జేఎస్ అని వచ్చింది. ఇక్కడ మన ఈ సర్వర్ అనేది అప్ అయింది అనమాట, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. ఏదైనా ఇష్యూస్ ఉంటే మనకి ఆ ఎర్రర్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ దాకా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పు, నేను ఇంకా నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ ఇందులోనే ఇష్యూస్. ఇక్కడ నోట్ తర్వాత మనం ఫైల్ నేమ్ రాస్తున్నాం కదా, అట్లా npm స్టార్ట్ అని అట్లా చేస్తారు. అది మనం ఇక్కడ అది అప్ కమింగ్ వస్తుంది. మనం ఇక్కడ మనం స్క్రిప్ట్ లో సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ చెప్తాను నేను అది. ఇది ఎంత లాంగ్ రాయకుండా మనం సింపుల్ గా రాసుకోవచ్చు. అది మన అప్ కమింగ్ రేపు వీడియోలో అట్లా చెప్తాను. మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటే దాని తర్వాత మనం ఓకే. ఇక్కడ దాకా అయితే క్లియర్. ఇప్పుడు మనం ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ని సెండ్ చేస్తాం, కానీ రియల్ టైమ్ లో మనం ఇట్లా ఈ టెక్స్ట్ ని మనం సెండ్ చేయం కదా. మనం ఏం చేస్తాం, ఒక జేసన్ కానీ ఏదైనా సెండ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మన స్టేటస్ కోడ్ కూడా మనం చెప్పి, ఇక్కడ మన స్టేటస్ కోడ్ 200 అని పెట్టి, అన్ని సార్లు మనకి రెస్పాన్స్ 200 అని కాదు కదా, కొన్నిసార్లు అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు 201 వస్తుంది. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం ఏదైనా అది కూడా ఏదైనా ఒక స్టేటస్ కోడ్ ని కూడా మనం సెండ్ చేయాలంటే మనం అప్పుడు ఎట్లా సెండ్ చేస్తామంటే, ఇక్కడ మన స్టేటస్ అని మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అది కూడా సెండ్ చేస్తాం అనమాట, ఒక స్టేటస్ కోడ్ ని. అది ఎట్లా అంటే ఇక్కడ మన ఆర్ఎస్సి డాట్ స్టేటస్ ఇక్కడ పెట్టేసి నేను 201 అని పెడతాను. సపోజ్ 201 అని పెట్టేసి నా సర్వర్ ని క్లోజ్ చేసిన, మళ్ళీ అప్ చేసి ఇప్పుడు కొడతాం. ఇప్పుడు చూస్తే మనకి 201 దేనికి వాడతాం అంటే మనం పోస్ట్ క్రియేటెడ్ దానికి వాడతాం. ఇప్పుడు 201 వచ్చింది. అది ఇప్పుడు నేను ఇక్కడ 404 పెట్టాను. మనం ఎప్పుడైతే ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తామో, సారీ, ఇప్పుడు నేను క్రియేట్ చేసి ఇక్కడ నేను క్లిక్ చేసినా కానీ అప్డేట్ కావట్లేదు, ఎందుకంటే నా సర్వర్ అప్డేట్ తీసుకోవాలి. అందుకే నేను మళ్ళీ క్లోజ్ చేసి నేను మళ్ళీ అప్డేట్ చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూసిన నాకు 404 అని వచ్చింది. మనం ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ని సెండ్ బ్యాక్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ డేటా పంపాలి, అలాంగ్ విత్ దట్ ఒక స్టేటస్ కోడ్ కూడా పంపాలి. అది స్టాండర్డ్ సింటాక్స్ అనమాట. మనం ఏది పంపకపోతే అది డిఫాల్ట్ తీసుకుంటుంది, కానీ మనం కస్టమైజేషన్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి ఇప్పుడు మనది గెట్ సక్సెస్ కాబట్టి ఇది నేను ఇక్కడ సెండ్ చేశాను. ఇది నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఇది మళ్ళీ నేను క్లోజ్ చేసి కంట్రోల్-C మళ్ళీ మీ సర్వర్ అప్ చేసి రన్ చేస్తే నాకు 200 అని వస్తుంది. 200 ఓకే, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ద సర్వర్ హ్యాస్ రెస్పాండెడ్ యాజ్ రిక్వైర్డ్. మనకి ఎట్లా కావాలో అట్లా రిక్వైర్డ్ అయింది. కానీ మన రియల్ కేసులో ఏంటంటే మనం జేసన్ పంపిస్తాం అనమాట, ఇది పంపం. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి సెండ్ ప్లేస్ లో జేసన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే మనం జేసన్ కోడ్ ఉంటుంది కదా, మనం దాన్ని పంపిస్తాం అనమాట. అది ఏ విధంగా పంపిస్తాం అంటే ఇక్కడ మనం సపోజ్ మెసేజ్ అని పంపిద్దాం, రిప్లై మెసేజ్ ఓకే, జస్ట్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లిక్ చేసి ఎంటర్ చేస్తాను, ఆ సర్వర్ అప్ చేసి ఇప్పుడు చూసారు నాకు అవుట్పుట్ అనేది ఒక జేసన్ ఫార్మాట్ లో వచ్చింది. సపోజ్ అదే నేను ఇక్కడ దీని ప్లేస్ లో నేమ్ సాయి గోపి అండ్ మొబైల్ నెంబర్ 796
981686394 మొబైల్ నెంబర్ పెట్టా. అండ్ ఈ సపోజ్ ఇంకో ఫ్లాగ్ ఈజ్ పెయిడ్, మనం ఓన్లీ టెక్స్టే కాదు ఏదైనా పంపొచ్చు. ఫాల్స్, ఈజ్ పెయిడ్ ఫాల్స్, ఏజ్ 29. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. అండ్ నేను దీన్ని అప్ చేస్తున్నా. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చూసారా నాకు నా డేటా మొత్తం వచ్చేసింది. మనం ఓన్లీ స్ట్రింగ్ డేటానే కాదు ఏ డేటా అయినా మనం పాస్ చేసుకోవచ్చు. మన రియల్ టైమ్ లో మొత్తం వాడేది జేసన్ ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్ చాలా తక్కువ వాడతాం. ఓన్లీ హెల్త్ ఒక్కదానికి మనం టెక్స్ట్ వాడతాం, హెల్త్ చెక్ చేయడానికి. అదర్ దాన్ దట్ మనం ఇదే వాడతాం అనమాట, సెండ్ టెక్స్ట్, సెండ్ చేసాం. ఇది ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకే ఓకే ఓకేనా? ఇక్కడ డేటా మనం సింపుల్ డేటా కాబట్టి 4 జేసన్ డేటాలో 4 ఉన్నాయి కాబట్టి 4 పంపించాం. అలా ఒక బల్క్ ఒక 30-40 ఉంటే ఎక్కడ స్టోర్ చేస్తాం? అది మన డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం. దీంట్లో రాయటం దీంట్లో రాస్తామా ఎట్లా? కోడ్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక డేటాబేస్ క్వైరీ రాస్తాం, డీబీ క్వైరీ. సపోజ్ ఇక్కడ కాన్స్టెంట్ డేటా యూజర్ డేటా అని ఇక్కడ మనం వేరియబుల్ రాస్తాం. ఇక్కడ మనం ఒక క్వైరీ రాస్తాం, గెట్ డేటా ఫ్రమ్ డీబీ అని. ఇక్కడ మనం క్వైరీ రాస్తాం. అంటే ఈ మెథడ్ వేరే కాడ ఉంటుంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ డేటాని మొత్తాన్ని గెట్ చేస్తుంది. వచ్చిన ఈ డేటాని మనం ఇక్కడ పాస్ చేసేస్తాం. దీని ప్లేస్ లో ఇట్లా పాస్ చేసేస్తాం. అర్థమైందా? ఓకే. ఇంకోటి ఏంటంటే దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇదంతా నేను ఒకే లైన్ లో రాసాను కదా, అలా కాకుండా మనం దీన్ని డిఫరెంట్ లైన్ లో రాయాలంటే స్టేటస్ 200 ఇట్లా మనం పెట్టొచ్చు. అండ్ తర్వాత ఈ రెస్పాన్స్ ని కూడా మనం ఇట్లా పెట్టొచ్చు అనమాట. మనకి సేమ్ రెస్పాన్స్ వస్తుంది, సేమ్ వస్తుంది. అంటే మనం ఒకటే కాకుండా మనం డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంటర్నల్ సర్వర్ ఓకే. ఈ మెథడ్ మనకి ఇదే ప్రాబ్లం మనకి జావా స్క్రిప్ట్ ఏమంటే ఈవెన్ మనం మెథడ్ క్రియేట్ చేయకపోయినా అది రన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైల్ టైం అప్పుడు మన రన్ టైం అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. అదే మనకి ప్రాబ్లం అనమాట. అందుకే నేను ఇది తీసేస్తాను. ఇది దీనివల్ల మనకి ఇష్యూ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇది చేసిన తర్వాత క్లిక్ చేసి అప్ చేస్తాను. అప్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా మనకి ఇది అనేది అప్ అయిపోయింది అనమాట. సర్వర్ అప్ అయిపోయింది. అండ్ మనకి డేటా కూడా సేమ్ వచ్చేసింది, పెద్ద తేడా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డేటా పంపించేటప్పుడు మనం ఇక్కడ చూస్తే మనం అప్లికేషన్ టెక్స్ట్ ప్లేనా అని మనం ఇక్కడ పెట్టాం అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ మనం పెట్టాలనుకునేది ఏంటంటే సపోజ్ మనకి ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క టైప్ ఉంటుంది. అలాంటి టైప్ కూడా మనం పంపాలి, ఎందుకంటే కొన్నిసార్లు సిస్టమ్ మస్ట్ గా రిక్వైర్డ్ అయింది అనమాట. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి రెస్పాన్స్ డాట్ సెట్, ఇక్కడ సెట్ కాదు ఏంటంటే కంటెంట్ టైప్ అని మనకి ఉంటుంది. కంటెంట్ టైప్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఫాలో అవుతారు, చాలా మంది ఫాలో కారు. 2 రకాల పీపుల్ ఉంటారు. మనం ఏదైనా ఒకసారి మనం ఫాలో కాకపోతే ఏంటంటే అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ తీసుకుంటుంది. సమ్ టైమ్స్ మనం ఓవర్ రైట్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ ఇన్పుట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం పెట్టుకుంటాం అనమాట ఫ్రంట్ ఎండ్ సైడ్. అందుకోసమని మనం ఇది పెడితే బెస్ట్. సెట్ కంటెంట్ టైప్ అంటే మనం డేటా కంటెంట్ టైప్. ఇక్కడ అదే మన ఈ కేసులో ఏం పెట్టాలంటే ఇప్పుడు మన ఈ కేసులో ఏం పెట్టాలంటే సెట్ టెక్స్ట్ అని పెట్టాలి. టెక్స్ట్ ప్లేన్ అని పెట్టాలి. ఇక్కడేమో మనం ఈ విధంగా పెట్టుకుంటాం. ఇప్పుడు నేను రెస్పాన్స్ క్లియర్ చేస్తా, మళ్ళీ అప్డేట్ చేస్తా, అండ్ ఇక్కడ నేను సెండ్ చేస్తా. నాకు సేమ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మనకి జేసన్ ఆటోమేటిక్గా జేసన్ వచ్చింది. ఒకవేళ మన XML అయితే XML అని పెడతా, ఒకవేళ HTML అయితే HTML అని. సపోజ్ ఇక్కడ నేను HTML అని పెడతా. సపోజ్ చూద్దాం ఏమొస్తుందో. టెక్స్ట్ HTML మళ్ళీ అప్ చేసే సర్వర్ని నేను రన్ చేస్తా. ఇక్కడ చూసారు నాకు HTML ఆటోమేటిక్ గా అది కన్వర్ట్ అయిపోయింది. అది డిస్ప్లే కూడా అయింది అనమాట. అదే బ్యూటీ అనమాట. మనం ఏ టైప్ ఒక జావా స్క్రిప్ట్ ని పంపిస్తే మీరు ఇక్కడ అప్లికేషన్ కంటెంట్ టైప్ లో జావా స్క్రిప్ట్ అని పెట్టుకుంటే సరిపోయింది. అట్లా మనం ఏది కావాలనుకుంటే అది పెట్టుకుంటాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి మనం హ్యాండిల్ చేసే అవుట్పుట్ కూడా ఈజీగా హ్యాండిల్ అవుతుంది. మోస్ట్లీ మనం జేసన్ డేటా పెడతాం కదన్నా. మోస్ట్లీ జేసన్ డేటా అని పెడతాం. నువ్వు జేసన్ అని పెట్టగానే ఆటోమేటిక్ గా అది
పెట్టేసిద్ది అనమాట. మనం ఎటువంటిది ఏం చేయకుండా బై డిఫాల్ట్ గా అదే జేసన్ లెక్క మనకి పెట్టేసిద్ది. కొన్ని టైంలో స్పెసిఫిక్ గా అది ఒకవేళ డిటెక్ట్ చేయలేదంటే అప్పుడు మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే.